Hey guys, welcome back to my channel Siblings Mom. Hi and this is Madhu Gadraju. మా సండే న్యాచురల్ వ్లాగ్ ఇది. నో ఫిల్టర్స్, నో స్క్రిప్ట్, నో డ్రామాస్, నథింగ్. రొటీన్ గా మా సండే న్యాచురల్ గా ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి. మేము సండేస్ కూడా ఎర్లీ మార్నింగే లేస్తాము. మా హస్బెండ్ నాకంటే ముందు లేచి ఇలా వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఈ రోజు మా శ్రీహాన్ కి క్రికెట్ ఉండదు కదా, సో నేనైతే లేట్ గానే 6 o'clock లేచాను. మేము డైలీ టీ తాగే పర్సన్స్ అయితే కాదు. ఇలా వర్క్ చేసుకున్నప్పుడు మా హస్బెండ్ సరదాగా అడుగుతూ ఉంటారు. ముందు రోజు మిల్క్ ఇవి ఎందుకో ఇరిగిపోయింది టీ. మా హస్బెండ్ అయితే పాలవాడికి ఫోన్ చేసి అడుగుతున్నారు ఈ రోజు పాలు ఇస్తావా లేదా అని చెప్పి. నాకు అవును, అక్కడ కింద ఫోన్ పే చేసినప్పుడు దాని కింద నాకు నోట్ రాసి పెట్టండి దేనికి వేసారో. మీకు క్లారిటీ ఉంటుంది, నాకు క్లారిటీ ఉంటుంది. ఎంత? నా కోసం ఏమి వేయట్లేదు, అవసరానికే వేస్తున్నారు. అక్కడ కింద నోట్ రాసేయండి ఈసారి నుంచి. సో మా హస్బెండ్తో అలా ఉంటుంది అనమాట. ఆయన అవసరానికి వేసేస్తారు, అది నన్ను పే చేయమంటారు. పే చేసిన తర్వాత ఎప్పుడో 2 monthsకి 1 monthకి గుర్తొచ్చి ఎందుకు పే చేశానివి, నువ్వే వేయించుకున్నావు అని చెప్పి వాదిస్తూ ఉంటారు. మీ హస్బెండ్స్ కూడా ఇంతేనా? ఆయన వర్క్ చేసుకుంటున్నారని చెప్పి నేనే మిల్క్ తీసుకొచ్చి టీ పెట్టడం స్టార్ట్ చేశాను. ఫాస్ట్గా తాగు, మొత్తం తాగేసేయాలి, ఓకేనా? ఇంకా ఉన్నాయి కొంచెం. గుడ్ గర్ల్. 6:30 అయింది. మా కిడ్స్ కూడా నిద్ర లేచారు. మా వాడికి క్రికెట్ లేదు కదా, ఇంట్లోనే క్రికెట్ ఆడడం స్టార్ట్ చేసేసాడు. ఇంక మా హస్బెండ్కి టీ ఇచ్చేసి నేను బయట క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. మా హస్బెండ్ మా ఇంట్లో చేసే అతిపెద్ద పనుల్లో ఇదొకటి. ఆయన వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ అయితే మా పిల్లలిద్దరికి ఆయిల్ పెడుతున్నారు. బయట క్లీనింగ్ కంప్లీట్ చేసుకుని చట్నీ అయితే రెడీ చేస్తున్నాను. డైలీ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే ఏముండదు. సండేస్ ఇలా స్పెషల్గా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాము. జావ్ అయితే మా కిడ్స్ కి కంపల్సరీ సండే స్కిప్ చేస్తూ ఉంటాము. బ్రేక్ఫాస్ట్ ఏమి చేయనేమో అనుకుని జావ్ అయితే కాసేసాను నేను. ఇంకా సండేస్ మా పిల్లల్ని వేసుకుని మా హస్బెండ్ అయితే నాకు ఎక్స్ట్రా పని చెప్తానే ఉంటాడు. అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ అమ్మా మామూలు రచ్చ ఉండదు మా ఇంట్లో అయితే. సర్లే ముగ్గిందా అది? పర్లే పట్టుకో. బయట పెట్టాను చూడు. ఇటు 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 సైడ్ తిప్పుతాగు. పెడతాం. ఇంకా నెక్స్ట్ అయితే కొబ్బరికాయ చట్నీ చేసేసుకుని మేమైతే ఎగ్ దోశ వేసుకుంటాము. మా ఇంట్లో అంతా ఇంట్లో స్టైల్ అంతా ఎలా ఉంటుందంటే పాతకాలం పద్ధతులనే ఫాలో అవ్వాలంటారు మా హస్బెండ్ అయితే. ఎగ్ దోశ కూడా రెడీ అయిపోయింది, ఇంక తినడమే లేట్.
ఎవ్రీ సండే కూడా మా హస్బెండ్ అయితే పిల్లల్ని పార్క్ అయితే కంపల్సరీ తీసుకెళ్తారు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత. ఇలా కొన్ని స్నాక్స్ అయితే పెట్టేసి పంపించేస్తాను. ఇంకా 8:30 to 12:30 అక్కడే ఆడిపించి తీసుకొస్తారు. ఈ లోపు నా పనులన్నీ కూడా నేను కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. మా పిల్లల్ని తీసుకుని మా హస్బెండ్ పార్క్ అయితే వెళ్ళిపోయారు కదా, ఆ తర్వాత నేను ఇంట్లో పనులన్నీ ఇలా చేసుకుంటూ ఉంటాను. మీరు కూడా చూడండి. ఇలా ఫోన్ లో ఏదో ఒక బ్లాగ్ పెట్టుకుని మంచిగా చూసుకుంటూ పని చేసుకుంటూ ఉంటాను. మధ్యాహ్నం లంచ్ కి కావాల్సిన పెరుగు కూడా తోడు పెట్టేసుకుంటున్నాను ఇప్పుడే నేను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కిచెన్ అంతా మెస్సీ అయిపోతుంది కదా, సో నేనైతే క్లీన్ చేసేసుకుని ఆ తర్వాత అయితే క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను. డైలీ ఇలా మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటేనే గానీ నేనైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయను. అమ్మయ్య, ఇలా క్లీన్ గా ఉంటే నాకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా. చూస్తున్నారు కదా ఎంత మెస్సీగా ఉందో ఇల్లంతా కూడా. మా హస్బెండ్ ఉన్నారంటే కనుక ఇలా చేసి కంపల్సరీ పెడతారు మా పిల్లలు. అదే నేను ఒక్కదాన్ని ఉన్నానంటే ఎక్కడ తీసింది అక్కడే పెడతారు భయంతో. నాకు ఎందుకో సండేస్ అస్సలు నచ్చదు, రెస్ట్ ఉండదు అనిపిస్తుంది. ఎక్స్ట్రా ఒక డే నాకు పని చేసినట్టు అనిపిస్తుంది. అదే మా పిల్లలు స్కూల్కి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతే ఏదో ఒక పని ఏదో ఒక టైంలో చేసుకుని పని అయితే ఫినిష్ చేసుకుంటాను ఈవినింగ్ లోపు. కానీ ఇప్పుడు అలా కాదు, సండే అయితే కంపల్సరీ ఆయన వచ్చేలేపు పని అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఈ బ్లాగ్ లో ఎగ్జాక్ట్గా ఎలా చూస్తున్నారో మా ప్రతి సండే కూడా ఇలానే ఉంటుంది. కాకపోతే ఎక్కడైనా ఏదైనా పని ఉంటే మాత్రం ఇలా ఉండదు. ఎక్కడైనా ఆయన పని ఉండి వెళ్ళినా లేకపోతే నేను ఎక్కడికైనా వెళ్ళినా రొటీన్ అయితే చేంజ్ అవుతుంది అంతే. చూస్తున్నారు కదా, టైం అయితే 12:30 అవుతుంది. ఒక రౌండ్ వచ్చేసి వాళ్ళు తీసుకెళ్లిన బ్యాగ్ అయితే ఇచ్చేసారనమాట. నా పనంతా కూడా వాళ్ళు వచ్చేలోపు కంప్లీట్ అయిపోయింది. కాకపోతే వాళ్ళు ఫిష్ తీసుకొస్తానని చెప్పి మళ్ళీ రిటర్న్ వెళ్లారు. ఎంత ప్రశాంతంగా ఉంటుందో నాకు ఇలా చూసుకుంటే పనంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత. వాళ్ళు ఫిష్ని తీసుకొచ్చేలోపు నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. సో పనంతా చేసుకునేటప్పటికి నాకు 12:30 అయ్యింది. నేనైతే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను. ఈ లోపు మా హస్బెండ్ ఒకసారి వచ్చి వెళ్ళిపోయారు. ఫిష్ తీసుకురావడానికి అని చెప్పి వెళ్ళారు. అవి తీసుకొచ్చిన తర్వాత నేనైతే కుకింగ్ స్టార్ట్ చేయాలి. మా పిల్లలు పార్క్ వెళ్ళి మార్నింగ్ 8:30 to 12:30 మంచిగా ఆడుకుంటారు. మా హస్బెండ్ కూడా ఎవ్రీ వీకెండ్ కూడా సండే రోజు తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ ఆడిపిస్తూ ఉంటారు పార్క్లో. సో నేనైతే ఈ లోపు మంచిగా పని చేసుకుంటూ ఉంటాను. సో ఇంట్లో ఈ పని అంతా చేసుకుంటూ పిల్లలు మా హస్బెండ్ ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే నాకు కోపం ఫ్రస్ట్రేషన్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఆ పిల్లల్ని మెయింటైన్ చేయలేక ఆ పనులు చేసుకుంటూ ఉంటే. సో నన్ను అయితే ఆ కోపం భరించలేక ఆయన అయితే పిల్లల్ని తీసుకెళ్ళి మంచిగా అక్కడ ఆయన ఫోన్ చూసుకుంటూ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. 12:30 అయిన తర్వాత వస్తారు. ఆ తర్వాత లంచ్ అంతా నలుగురం కలిసి చేసేసి మధ్యాహ్నం ఒక నాప్ అయితే వేస్తాము. సో లేట్ చేయకుండా అదంతా కూడా కుకింగ్ బ్లాగ్ మీకు అంతా చూపిస్తాను. సో లేట్ చేయకుండా నేనైతే కుకింగ్ స్టార్ట్ చేస్తాను. మా పిల్లలు మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు వచ్చే లోపు నేనైతే రైస్ కడిగి పెట్టేసి రైస్ అయితే ఆన్ చేసేస్తాను. ఇంకా వాళ్ళు కూడా ఫిష్ని తీసుకుని బయట నుంచి అయితే వచ్చేసారు. రా స్నానం చేద్దాం. ఈ లోపు మా పిల్లలిద్దరికి కూడా మంచిగా ఫ్రెష్ అప్ చేసేసాను. ఫిష్ ఒకటే తీసుకొచ్చుంటే పులుసు పెట్టేద్దాం అనుకున్నాను. కానీ మా హస్బెండ్ అయితే సొన తీసుకొచ్చారు. నాకేమనిపించింది అంటే రెండు ఒకేసారి తీసుకొస్తే మా పిల్లలు కంపల్సరీ శన అయితే తినరు. ఫిష్ ఫ్రై చేయి మమ్మీ తింటామంటారు. సో అందుకని చెప్పి నేనేం చేశానంటే కొన్ని పీసెస్ తీసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. కొన్ని పీసెస్ అయితే ఈవినింగ్ ఫ్రై చేసుకుందాం అని చెప్పి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం అనుకున్నాను. సో ఈవినింగ్ ఫ్రై చేసుకుంటామని చెప్పాను కదా, ఆ పీసెస్లో అయితే నేనైతే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. మార్నింగ్ తోడు పెట్టుకున్న పెరుగు కూడా తోడుకుపోయింది. మా హస్బెండ్ కి ఇలా పెరుగు తోడు పెట్టేటప్పుడు పచ్చిమిరపకాయ కానీ ఎండుమిరపకాయ కానీ పెడితే చాలా ఇష్టం అనమాట. సో నేను ఇంకైతే శన ఫ్రై చేస్తున్నాను. దానికోసం అని చెప్పి వాటర్ పెట్టాను. అందులోనే పసుపు, కొంచెం సాల్ట్ వేసి అందులోనే శన ఉంది కదా అదైతే వేసేసి కొంచెం సేపు 5-10 మినిట్స్ అయితే ఉడకనిస్తాను. అలా 5-10 మినిట్స్ ఉడికిన తర్వాత దాని అయితే పక్కన తీసేసుకుంటాను.
2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై చేసుకుంటాను నేనైతే. ఇలా తాలింపు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని దాని అయితే పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత పసుపు, సాల్ట్, కారం ఇంకా మసాలా ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి కలిపేసుకుని కొంచెం ఆయిల్ మళ్ళీ వస్తుంది కదా, దాని తర్వాత మనం శనగ ఉంటుంది కదా బాయిల్ చేసి పెట్టుకున్నది, అదంతా కూడా ఇందులో యాడ్ చేసుకుని కలిపేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దానిపైన ప్లేట్ పెట్టి సిమ్లో అయితే చాలాసేపు మగ్గనిచ్చుకుంటే చాలా బాగుంటుంది. శనగ వేపుడైతే రెడీ అయిపోయింది. చాలా బాగుంది చూడడానికి, తినడానికి కూడా. ఇంకా మేమైతే మా లంచ్ అయితే స్టార్ట్ చేసేసాము. మా లంచ్ అయితే ఫినిష్ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం న్యాప్ అయితే వేస్తామని చెప్పాను కదా. మేమైతే ఖచ్చితంగా ఎవ్రీ సండే ఇదే రొటీన్ ఉంటుంది. నేను 4:30కి లేచాను. నాకంటే ముందు మా హస్బెండ్ లేచి ఆయన వర్క్ చేసుకుంటున్నారు. ఆయన నవ్వేదే చాలా తక్కువ అనమాట. ఇలా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను ఆయన్ని. నువ్వు బయటికి వెళ్తావా లేదా అన్నారు. ఇంకా కిడ్స్ని తీసుకుని బయటకు వచ్చేసాను. మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. ఇంకా అలా మా కాలనీలో కొన్ని రౌండ్స్ వేసి ఇంటికి వచ్చేసాము. మా ఆద్య అయితే ఫోన్ చూస్తుంది. 8:30 అయింది. ఇంకైతే నేనైతే వంట స్టార్ట్ చేశాను డిన్నర్కి. మార్నింగ్ మ్యారినేషన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా ఫిష్ ముక్కలు అయితే, అవన్నీ కూడా ఇప్పుడు ఫ్రై చేసుకుంటాను. ఫస్ట్ ఒక 4 పీసెస్ మాత్రమే ఫ్రై చేసుకున్నాను. మా పిల్లలిద్దరికి తినిపించేద్దాం డిన్నర్ అని చెప్పి. మా పిల్లలు అయితే ఆ స్మెల్కి అమ్మ పెట్టేసే అని చెప్పి కంగారు పడుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళిద్దరికి కూడా డిన్నర్ తినిపిస్తూ ఇంకో 4 పీసెస్ అయితే నేను పెనం మీద పెట్టేసి వచ్చేసాను. మా ఆద్యకి అన్నం పెట్టాలంటే 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిస్తుంది అనమాట. అన్నం తినడానికి ఏడుస్తూ ఉంది. ఇంకా దాన్ని అమ్మ బొమ్మ అని చెప్పి ప్యాంపర్ చేసి తినిపించేశాను. మా ఇద్దరు డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకుని మేమైతే బెడ్రూమ్ లోకి వచ్చేసాము. సో చూసారు కదా, ఇదండి మా సండే వ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.